హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఇప్పటికే మిగులు టీచర్లు చాలా గందరగోళ పరిస్థితికి ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి గతంలో అయితే పాత స్టేషన్ పాయింట్లు, కొత్త స్టేషన్ పాయింట్లు ఇచ్చి మరి వాళ్ళని ఆ రోజు బదిలీలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రెగ్యులేషన్ యాక్ట్, ఏదైతే టీచర్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్లో అనేక తప్పులు తడకలు ఉన్నాయని, అనేక లోపాలు ఉన్నాయని అభ్యర్థులంతా కూడా వాపోతూ ఉన్నారు. ఇక్కడ గమనించండి, వీళ్ళకి పాత విధానంలోనే జీవో నెంబర్ 47 ప్రకారం వాళ్ళకి ఈ యొక్క బదిలీలు జరపాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కోరటం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి కొంత అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపు ఈవినింగ్ కల్లా దీనికి సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది టీచర్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుల రేషనలైజేషన్లో చాలా మెలికలు ఉన్నట్లు, బదిలీలో సీనియర్లకు అన్యాయం జరుగుతున్నట్లు, స్టేషన్ పాయింట్ల కేటాయింపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మిగులు టీచర్లు, అంటే సర్ప్లస్ టీచర్లు. జీవో నెంబర్ 47 ప్రకారం బదిలీలు చేపట్టాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. పాత కొత్త పాఠశాలల సర్వీసును పరిగణలోకి తీసుకొని గత ప్రభుత్వం న్యాయం చేసిందని, ఇప్పుడు అదే రీతిలో సర్వీస్ పాయింట్లు ఇవ్వాలని చెప్పేసి మిగులు టీచర్లు కోరుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అనేది ప్రస్తుతం చాలా గందరగోళానికి గురి చేస్తూ ఉంది టీచర్లని. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మేరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి జీవో 117ను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా విడుదల చేసినటువంటి పాఠశాల పునర్వ్యవస్థీకరణ నిబంధనలతో రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులు మరి మిగులు అంటే సర్ప్లస్గా ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంచుమించు 4670 మంది సర్ప్లస్ టీచర్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక నిబంధనల మేరకు ప్రస్తుతం ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలోనే 8 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం నిలకడలేని కొత్త నిబంధనలతో మిగులు సమస్య ఏర్పడిందని చెప్పేసి వీళ్ళంతా వాపోతున్నారు. ఇక 2023లో ఉపాధ్యాయ బదిలీల్లో ఈ సమస్య లేదని, జీవో నెంబర్ 47 ప్రకారం మిగులు ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపులో సమన్వయం పాటించి న్యాయం చేశారని ఉపాధ్యాయులంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, జీవో 117 ఏదైతే ఉందో, జీవో 117 అమల్లో భాగంగా మిగులు ఉపాధ్యాయులకు పాత పాఠశాలలో పనిచేసిన కాలాన్ని, అలాగే కొత్త పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకుని పాత కొత్త స్టేషన్ అలాగే రేషనలైజేషన్ పాయింట్లు కేటాయించాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు. కానీ ఇటీవల విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఉపాధ్యాయ బదిలీల చట్టం 2025లో అనేక లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పాత పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే పాయింట్లు కోరుకుంటే వారికి ప్రస్తుత రేషనలైజేషన్ పాయింట్లు ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన బదిలీలలో మిగులు ఉపాధ్యాయులకు పాత కొత్త స్టేషన్లలో పనిచేసిన సర్వీసును పరిగణలోకి తీసుకుని గరిష్టంగా 8 ఏళ్ల వరకు సర్వీస్ పాయింట్లు కేటాయించారు. దీనికి అదనంగా రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇచ్చి న్యాయం చేశారు. అంతేకాక సర్ప్లస్ ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్లు అంటే స్పౌజ్ వంటివి ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మిగులు ఉపాధ్యాయులకు నష్టం జరగలేదు అప్పుడు, కానీ ఇప్పుడు ఆ నష్టం జరుగుతున్నట్లు వీళ్ళంతా చెప్తున్నారు. ఇక్కడ గమనించండి ఒకసారి, ఇప్పుడంతా గందరగోళంగా ఉందంట. జీవో 117 రద్దులో భాగంగా చేపడుతున్నటువంటి రేషనలైజేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. పాఠశాలల మెర్జింగు, అలాగే సబ్జెక్ట్ టీచర్ల తొలగింపుతో పాటు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని పెంచడంతో దాదాపు 10,000 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఏర్పడుతున్నారు. అంటే ఇదిగోండి, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పెంచడంతో దాదాపు 10,000 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతున్నట్లు తెలుస్తుంది. విద్యాశాఖ కొత్త నిబంధనలతో సర్ప్లస్ అయిన ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల కంటే మెరుగైన స్థానాలకు బదిలీ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ఈ ప్రక్రియ నడుస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే స్టేషన్ పాయింట్లను కోరుకునే వారికి రేషనలైజేషన్ పాయింట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. చూడండి, పాత స్టేషన్ పాయింట్లు కోరుకునే వారికి రేషనలైజేషన్ పాయింట్లు లేవని విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. దీంతో వాళ్ళు అన్యాయానికి గురయ్యారని వాళ్ళు భావిస్తున్నారు. కొత్త పాఠశాలలో పనిచేసిన కాలానికి స్టేషన్ పాయింట్లు కోరుకున్న వారికి మాత్రమే రేషనలైజేషన్ పాయింట్లు ఇస్తామనడంతో మిగులు టీచర్లకు అన్యాయం జరుగుతుంది. ఓకే, ఇక ప్రస్తుతం కొత్త పాఠశాలలో 2 నుంచి 4 ఏళ్ల సర్వీస్ గలవారే మిగులుగా మారుతున్నారు. వీరు పాత పాఠశాలలో 8 నుంచి 10 ఏళ్ల కాలం పనిచేశారు. ప్రస్తుత బదిలీలో వీరే నష్టపోతున్నట్టు తెలుస్తూ ఉంది. 2023లో ఇచ్చినట్టుగా పాత కొత్త పాఠశాలల సర్వీసును పరిగణలోకి తీసుకుని గరిష్టంగా 8 ఏళ్ల స్టేషన్ పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమను ప్రభుత్వమే బలవంతంగా బదిలీ చేస్తున్నందున న్యాయం చేయాలని మిగులు ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనకు ఉంది ఇక్కడ.
ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుల చర్చల్లో కొందరికి ప్రాధాన్యం ఇచ్చారు. లాస్ట్ టైం పిలిచినప్పుడు బదిలీలు పాఠశాల పునర్వ్యవస్థీకరణపై విద్యాశాఖ గత 8 నెలలుగా ప్రతి వారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చ జరుగుతుంది. అయితే ఇందులో కేవలం 9 గుర్తింపు సంఘాలకే ప్రాతినిధ్యం ఇచ్చారు. కీలకమైన 34 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను దూరం పెట్టారు. దీంతో రిజిస్టర్డ్ సంఘాలు బగ్గుమంటున్నాయి. ఉపాధ్యాయ సమస్యలపై నిర్వహించే సమావేశాల్లో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం సమావేశాల్లో 5 నెలల క్రితం ఒకసారి అవకాశం కల్పించారు. తాజాగా శనివారం నిర్వహించిన సమావేశానికి మాత్రమే గుర్తింపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక నిర్వహించిన ఈ సమావేశంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాత కొత్త స్టేషన్ పాయింట్ల విషయంలో చాలా గందరగోళానికి గురవుతున్నారు. రేషనలైజేషన్ పాయింట్లు ఇవ్వనడం అనేది అన్యాయంగా కనిపిస్తూ ఉంది. పాత స్టేషన్ పాయింట్లు కోరుకుంటే రేషనలైజేషన్ పాయింట్లు లేవంటున్నారు. కొత్త స్టేషన్ పాయింట్లు కోరుకుంటేనే రేషనలైజేషన్ పాయింట్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా జీవో నెంబర్ 47 ప్రకారమే ఈ యొక్క బదిలీలు జరపాలని చెప్పేసి మిగులు టీచర్లు, సర్ప్లస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో అన్యాయానికి గురైనటువంటి వారు, పాయింట్లు కోల్పోతున్నటువంటి వాళ్ళు, స్పెషల్ పాయింట్లు కోల్పోతున్నటువంటి వాళ్ళు కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.